అమరావతిలోని మంగళగిరిలో యాదుల కార్తీక వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. రాజధానిలో బీసీలోని అన్ని సామాజిక వర్గాలకు భూములు కేటాయించి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇవ్వాలని బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిపైన తన గళాన్ని బలంగా వినిపించారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన బీసీల భవిష్యత్తుతోటే చెలగాటమాడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి వాకటి శ్రీహరి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్లో మత్స్యకారులకు 100% రాయితీతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ కనుపూరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ కో ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీస్తో కలిసి 12 లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి శ్రీహరి.